ఒకసారి నా ప్రార్థనా మందిరానికి ఒక కంపెనీ మేనేజర్ గారు, మా పల్లెటూరు వాతావరణంలో అక్కడక్కడ కంపెనీలు ఫ్యాక్టరీలు ఉంటాయి, ఒక ఉద్యోగస్తుడు కుటుంబంతో కూడా వచ్చేవాడు. తర్వాత కొన్నాళ్ళైనాక అతను ప్రార్థన మానేశాడు, భార్య పిల్లలు మాత్రం తప్పకుండా వచ్చేవాడు. ఒకరోజు నా సిస్టర్ని అడిగాను, అమ్మ బ్రదర్ రావట్లేదండి, ఖాళీ లేదండి అని. నేనే విజిటింగ్కి వెళ్ళినప్పుడు అడిగాను, బ్రదర్ మీరు రావట్లేదు ఎందుకని? అబ్బాయి ఏం లేదండి, కొంచెం ఒత్తిడి కాబట్టి రావట్లేదని. 3 నెలలు అలాగే తిరిగానండి. 3 నెలలు అదే మాట చెప్పాడు. ఓ రోజున కడుపు మండి దగ్గరకు వెళ్ళి అడిగాను, మీరు ఏమనుకుంటున్నారు, మా చిన్న మందిరం కదా, ప్రజలతో కింద కూర్చోలేక కుర్చీలు లేవని మీరు రావటం లేదా అని. అబ్బాయి అదేం కాదండి అన్నారు. మీరు ఏదో సంగతి చెబితే ఈరోజు ఇంటికి వెడతానండి, ఎందుకు మీరు మందిరాన్ని రావట్లేదని. వెంటనే ఏమన్నాడు తెలుసా, పాస్టర్ గారు నిజం చెప్తున్నాను, మిమ్మల్ని కాదంటాం ఎందుకనండి, నేను ఫ్యాక్టరీకి మేనేజర్గా పనిచేస్తాను, ఆఫీసర్ని కదా, నా దగ్గర 3000 మంది పనివాళ్ళు పనిచేస్తారు, ఆ లేబర్ అంతా మీ గుడికే వస్తారు, నేను కూడా గుడి దగ్గర కూర్చో